గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసిన కవిత ఇప్పుడేం చేస్తున్నారు? ఆమె దారెటు? కొత్త పార్టీ పెట్టబోతున్నారా? లేదంటే ఏ పార్టీలోనైనా చేరే అవకాశం ఉందా అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమెకు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నో ఎంట్రీ బోర్డులు పెట్టేశాయి. ఈ నేపథ్యంలో ఆమె టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి నారా లోకేష్ ముందుకు ఈ ప్రశ్న వచ్చి చేరింది. కవితను టీడీపీలోకి తీసుకోవడంపై మీ స్పందన ఏంటి అంటూ మీడియా మిత్రులు లోకేష్ అభిప్రాయాన్ని కోరగా అందుకు లోకేష్ ఘాటైన సమాధానం ఇచ్చారు. కవితను టీడీపీలోకి తీసుకోవడం అంటే జగన్ను టీడీపీలోకి చేర్చుకోవడమే అవుతుంది అంటూ పార్టీలో కవిత చేరిక మీద వస్తున్న అపోహలకు ఒకే ఒక్క సమాధానంతో చెక్ పెట్టేశారు. అయితే టీడీపీకి ప్రథమ ప్రత్యర్థిగా భావించే వైసీపీ అధినేత జగన్తో కవితను పోల్చడం అంటే టీడీపీ కవితకు ఎంత దూరంగా ఉండాలని భావిస్తుందో చెప్పకనే చెప్పేశారు లోకేష్. ఇదిలా ఉంటే కవిత గురించి ఇప్పుడు లేటెస్ట్గా మరో ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో కవిత నిలవనుందనే ప్రచారం ఊపందుకుంది. జాగృతి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి తన పొలిటికల్ స్ట్రాటజీని ప్లే చేయాలని అనుకుంటున్నారట కవిత. దీంతో ఇప్పుడు కవిత వ్యవహారం బీఆర్ఎస్కు కంట్లో నలుసు మాదిరిగా తయారైంది. ఇప్పటికే పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందనే కారణంతో ఆమెను సస్పెండ్ చేశారు. ఆమె కూడా పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి తెగతెంపులు చేసేసుకున్నారు. దీంతో రాజకీయంగా లైమ్ లైట్లో ఉండాలంటే జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో కవిత నిలవనుందనే ప్రచారం ఊపందుకుంది. జాగృతి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి తన పొలిటికల్ స్ట్రాటజీని ప్లే చేయాలని అనుకుంటున్నారట కవిత. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తే ఏ మేరకు ప్రభావం చూపుతామని సర్వే చేయించుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ కవిత బరిలో ఉంటే కవిత గెలవడమేమో కానీ బీఆర్ఎస్కు మాత్రం నష్టం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి కవిత మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. త్వరలోనే జూబ్లీహిల్స్లో బైపోల్ జరగబోతోంది. అక్కడ గెలిచేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ అటు బీజేపీ తీవ్రంగానే కృషి చేస్తున్నాయి. జూబ్లీహిల్స్లో సిట్టింగ్ సీటును నిలుపుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. అయితే జూబ్లీహిల్స్లో గెలిచి బీఆర్ఎస్కు షాక్ ఇవ్వాలని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రులు సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. జూబ్లీహిల్స్లో గెలుపు బాధ్యతలను కొందరు మంత్రులకు సైతం అప్పగించేశారు. అటు బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్లో వరుస పర్యటనలతో ఎన్నికల హీట్ పెంచేశారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ మెంబర్కు టికెట్ ఇచ్చేసి సెంటిమెంట్ను వర్కౌట్ చేసుకునే పనిలో బిజీగా ఉంది. అయితే ఇప్పుడు గులాబీ పార్టీకి షాక్ ఇచ్చేందుకు ఎమ్మెల్సీ కవిత రెడీ అయ్యారని తెలుస్తోంది. పార్టీలో నుంచి సస్పెండ్ అయ్యాక జూబ్లీహిల్స్ బరిలో తెలంగాణ జాగృతి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో సమాలోచనలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చాక కవిత కొత్త పార్టీ పెడతారని ప్రచారం సాగుతోంది. కవిత కొత్త పార్టీపై రకరకాల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. దీపావళికి కొత్త పార్టీ ప్రకటన ఉండొచ్చని అంటున్నారు. ఆలోపు జూబ్లీహిల్స్లో పోటీకి దిగితే తనకు మరింత లాభం జరిగే అవకాశం ఉందని కవిత లెక్కలు వేసుకుంటున్నారట. జూబ్లీహిల్స్లో దాదాపు 4 లక్షల ఓట్లున్నాయి. ఇందులో ముస్లింల ఓట్లే 1,50,000 దాకా ఉన్నాయి. అయితే జూబ్లీహిల్స్ పేరుకే క్లాస్ నియోజకవర్గం కానీ అక్కడ మాస్ ఓటర్ల శాతమే ఎక్కువ. ఇప్పటికే కవితకు మాస్ పబ్లిక్లో మంచి పాపులారిటీ ఉంది. గతంలో కవిత బతుకమ్మ, తెలంగాణ జాగృతి పేరుతో జూబ్లీహిల్స్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇవన్నీ ఇప్పుడు తనకు కలిసొస్తాయని లెక్కలు వేసుకుంటున్నారట ఆమె. గెలవడం కష్టమే కానీ గెలుపోటములను మాత్రం తప్పక ప్రభావం చేస్తామని భావిస్తున్నారట. ఒకవేళ అదృష్టం బాగుండి గెలిస్తే మాత్రం తన పవర్ ఏంటో ఒక్క తెలంగాణ మాత్రమే కాకుండా దేశం మొత్తం చూస్తుందని అనుకుంటున్నారట. అందుకే కవిత జూబ్లీహిల్స్లో పోటీపై తెగ ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద కవిత జూబ్లీహిల్స్లో పోటీకి దిగితే గులాబీ పార్టీకి డ్యామేజ్ తప్పదనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కవిత కొల్లగొడతారని అంటున్నారు. ఒకవేళ కవిత పోటీలోకి దిగితే ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారు? కవిత ఎన్నికల బరిలో నిలబడతారా అని కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కవితే రంగంలోకి దిగితే మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కవిత అన్నట్టుగా సీన్ మారే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అటు కవిత పోటీకి దిగితే ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్, బీజేపీలు కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీ నేతకు టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉంది. కాంగ్రెస్ టికెట్ రేసులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే కవితే రంగంలోకి దిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. మొత్తంగా కవిత పోటీకి దిగితే మాత్రం జూబ్లీహిల్స్ బైపోల్ మరింత హీట్ ఎక్కడం ఖాయమంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.